రోహిణి కోటీశ్వరాలు కాదని నిజాన్ని బయటపెట్టిన కల్పన అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అద్దరిపోతుంది. రోహిణి నిజ స్వరూపాన్ని కల్పన బయట పెట్టబోతుంది. మనోజ్ కొన్న విల్లా అసలు ఓనర్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే ఎవరు మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ని. మేము ఈ ఇల్లుని కొనుక్కున్నాము అని అనగానే, ఏంటి మీరు ఈ విల్లాని కొన్నారా? అసలు ఎవరమ్మారు? మీరు ఎలా కొన్నారు అని అడుగుతూ ఉంటాడు అతను. ఇన్ని వివరాలు అడుగుతున్నారు, అసలు మీరెవరు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే ఈ ఇంటి అసలు ఓనర్ని నేనే అని అంటూ అతను షాకిస్తాడు మనోజ్కి. ఇంతలో ఇంట్లో అందరూ కూడా బయటకైతే వస్తారు. అసలు ఓనర్ ఏంటి మీరు కాదు వేరే వాళ్ళు అని ప్రభావతి అంటూ ఉంటుంది. నేనే ఇంటి అసలు ఓనర్ని అని అంటూ ఉంటే, మీరు కాదని చెప్తున్నాం కదా, మీరు వచ్చి ఇలాగ అబద్ధం చెప్తే మేము మోసపోతామా అని అడుగుతూ ఉంటుంది పద్మావతి. ఈ ఇంటి ఓనర్సు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటే, అవును, వాళ్ళు 5 కోట్లు విలువ చేసే ఈ విల్లాని మాకు 3 కోట్లకే ఇచ్చారు అని అంటూ ఉంటే, మరి అప్పుడు మీకు అనుమానం రాలేదా? ఎవరైనా ఇల్లు అమ్మేటప్పుడు ఏదైనా ఒక 10 లక్షలు తగ్గించేస్తారు, 5 లక్షలు తగ్గించేస్తారు. ఏకంగా 2 కోట్లు లాస్ పెట్టుకొని ఎవరు ఇల్లు అమ్మరు కదా. అప్పుడే మీకు అర్థం కాలేదా ఇది మోసమని? వాళ్ళు అసలు డాక్యుమెంట్స్ మీకు ఇచ్చారా అని అడుగుతూ ఉంటే, మొత్తం డబ్బు కట్టాక అసలు డాక్యుమెంట్స్ ఇస్తామని అందాక తీసుకున్న అడ్వాన్స్కు మాత్రం వాళ్ళు మాకు సంతకాలు పెట్టి ఇచ్చారు పేపర్ మీద అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు ఇంటి ఓనర్, వాడు మా ఇంట్లో అద్దెకుంటున్నాడు, 6 నెలల నుంచి అద్దె కట్టడం లేదు. నేను కూడా ఫోన్ చేసి విసిగిపోయాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాను. వాళ్ళు వెళ్తూ మీ నెత్తి మీద టోపీ పెట్టి వెళ్ళారు అని నిజాన్ని బయట పెడతాడు. ఇంతలో అప్పుడే మనోజ్ అయితే, మేం మాత్రం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళము, మేము అసలు కూడా ఇల్లు కదిలే ప్రసక్తే లేదు అని ఇక చెప్తూ ఉంటాడు మనోజ్. అయితే ఇంతలో పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అంత తగ్గించి ఎందుకు అమ్ముతున్నారని, వీళ్ళు నా మాట వింటేనే కదా అని బాలు అంటూ ఉంటే, అప్పుడే ఇక మనోజ్ అయితే, సార్ మాకు వాళ్ళ ఇంటి ఓనర్స్ అని అమ్మారు సార్, కానీ ఇప్పుడు ఇతను వచ్చి వాళ్ళు కాదు నేనే ఇంటి ఓనర్ని, ఆ డబ్బులకి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఈయన చెప్పింది నిజమే, ఈ ఇంటి అసలు ఓనర్ ఈయనే. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళు చాలా మోసగాళ్ళు. ఇలాగే పెద్ద పెద్ద బంగ్లాలు 6 నెలలు 7 నెలలు అద్దె కట్టకుండా చివరి క్షణంలో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసామని ఓనర్స్ చెప్పినప్పుడు ఆ ఇంటిని అమ్మేసే జాదూగాళ్ళు ఇంటి ఓనర్స్ లేని ఇల్లుని తీసుకొని ఇలా వాళ్ళు డబ్బులు దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాయి. ప్రభావతి, భగవంతుడా ఇంత మోసమా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మనోజ్ అయితే, సార్ మా డబ్బులు ఎలా సార్ అని అంటూ ఉంటే, మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని వెతికి పట్టుకుంటాము అని అంటూ ఉంటారు పోలీసులు. ముందు మీరు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళండి, లేకపోతే బలవంతంగా బయటికి గెంటేయాల్సి వస్తుంది అని పోలీసులు అనడంతో అందరూ కూడా ఇంకా బ్యాగులు సదురుకొని బయటికైతే వస్తారు. అత్తయ్య 30 లక్షలు మొత్తం పోయినట్టేనా అని అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది రోహిణి. అప్పుడు ఇక నీళ్లు చల్లి ఇక రోహిణినైతే లేపుతారు. ఇక మనోజ్ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇక మనోజ్ని చూసి అందరూ కూడా జాలి పడతారు. ఇక ప్రభావతి అయితే చాలా ఏడుస్తుంది. ఇక అందరూ కూడా పెట్టే బేడ సదురుకొని ఇల్లు ఖాళీ చేసేసి అయితే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక శృతి, రవి, బాలు, మీనా నలుగురు కూడా అంటూ ఉంటారు, అప్పటికి మేము చెప్తూనే ఉన్నాము ఇంత తక్కువకి ఎవరిచ్చారని, అయినా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు కూడా నీకు తెలియలేదేంట్రా అని అడుగుతూ ఉంటే, నాకు అప్పటికి అనుమానం వచ్చిందమ్మా, రోహిణియే పర్వాలేదు ఇచ్చేసే అడ్వాన్స్ అని చెప్పి నా చేత బలవంతంగా అడ్వాన్స్ ఇప్పించింది, లేకపోతే 2 రోజులు తర్వాత అడ్వాన్స్ నేను మొత్తం కూడా ఇద్దామనుకున్నాను అని అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే, ఏంటి మనోజ్
నేనేదో కావాలని చెప్పినట్టు అంటున్నావు. మళ్ళీ అంత అందమైన ఇల్లు చేజారిపోతుందని నేను అనుకున్నాను, కానీ వాళ్ళింత మోసం చేస్తారని అనుకున్నానా? అసలు వాళ్ళని పరిచయం చేసిందే నువ్వు, మళ్ళీ నన్నంటావేంటి అని అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది రోహిణి. అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. తర్వాత రోజు ఇక కల్పన అయితే మళ్ళీ బాలు కార్ని ఎక్కుతుంది. అలా ఎక్కి తను ఒక చోటుకైతే బాలుని తీసుకువెళ్ళమంటుంది. అలా బాలు అయితే కల్పనని తీసుకువెళ్తూ ఉండగా ఇంతలో సుగుణమ్మ చింటూ రోడ్డు మీద నడుచుకుంటూ అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే వాళ్ళని చూసి బాలు అయితే, ఒక్కసారి ఫార్నమ్మ, నేను వాళ్ళని కలిసి వస్తాను, వాళ్ళు ఇంపార్టెంట్ వ్యక్తులు అని బాలు అంటాడు. సరే బాలు అని కల్పన అయితే చెప్తుంది. అప్పుడే ఇక కల్పన అలా చెప్పిన తర్వాత బాలు కారు దిగి సుగుణమ్మ చింటూ దగ్గరికి అయితే వెళ్తాడు. అమ్మా, మీరు ఇదే ఊర్లో ఉంటున్నారా అని అడుగుతూ ఉంటాడు ఇక సుగుణమ్మని. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే, చూడు బాబు, ప్రతిసారి మా చేత నువ్వు అలా చెప్పించుకోకు. మా గొడవ మేము చూసుకుంటాము, మమ్మల్ని వదిలే, మమ్మల్ని పరాయి వాళ్ళలాగే చూడు, మాతో మాట్లాడుకో అని అంటూ ఇక దురుసుగా మళ్ళీ విసుక్కున్నట్టు సుగుణమ్మ సమాధానం చెప్తుంది. రే చింటూ, నువ్వు కూడా నాతో మాట్లాడవా అని అడుగుతూ ఉంటాడు బాలు. లేదు బాలు అంకుల్, ఐఆమ్ సారీ, మా అమ్మ మీతో మాట్లాడొద్దంది అని చెప్పేసి ఇక సారీ చెప్తాడు. చింటూ అయితే బాలుకి. అప్పుడు ఇక బాలు దిగాలుగా రావడం చూసిన కల్పన, ఏమైంది బాలు, ఆవిడేంటి నిన్ను ఏదో తిడుతున్నట్టు మాట్లాడుతుంది కోపంగా అని అడుగుతూ ఉంటుంది కల్పన. ఏం లేదు డబ్బుడమ్మ అని జరిగిందంతా చెప్తాడు. మొన్నటి వరకు వాళ్ళ అమ్మాయి ఆవిడ్ని పట్టించుకోలేదు, మరో పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయింది. ఇక్కడ పిల్లాడిని, కన్న బిడ్డని, కన్న తల్లిని గాలికి వదిలేసింది. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు, కానీ ఆమె ఏం చెప్పిందో, వీళ్ళని ఎలా బెదిరించిందో, వీళ్ళు మాత్రం ఇలాగా నాకు దూరంగా ఉంటున్నారు, అదే బాధగా ఉంది. ఆ అబ్బాయిని మేము దత్తత చేసుకోవాలనుకున్నాము, తనకి చదువు చెప్పించి అమ్మా నాన్నలు అయ్యి పెంచుకోవాలనుకున్నాము. అదే విషయాన్ని వాళ్ళతో చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అని అంటూ ఉంటాడు బాలు. బాలు, నీ మంచితనానికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. వాళ్ళు ఏదో బలమైన కారణంతోనే నీకు దూరంగా ఉంటున్నారని నాకు కూడా అర్థమవుతుంది. ఆ కారణం ఆవిడ చెప్పలేని పరిస్థితిలో ఉందంటే ఆ కారణం నీకు తెలియకూడదని ఆవిడ ఆ నిజాన్ని దాచిపెడుతుంది. కానీ నిజం ఏదో ఒక రోజు బయటపడాల్సిందే కదా అని కల్పన అయితే అంటూ ఉంటుంది. కల్పన అలా అన్న తర్వాత, మీరు చెప్పింది నిజమే పార్నమ్మ, సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాము అని ఆ బాలు అడిగితే అప్పుడు పలానా చోటికి తీసుకువెళ్ళమని కల్పన చెప్తుంది. నేను మళ్ళీ ఇండియా ఎప్పుడు వస్తానో లేదో కూడా తెలీదు బాలు అని చెప్తూ ఉంటుంది కల్పన. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు, మీరు ఇండియా మళ్ళీ రారా అని అంటూ ఉంటే, తెలీదు మళ్ళీ వస్తానో లేదో, ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే నేను మంచి కస్టమర్ని కోల్పోతానన్నమాట అని బాలు అయితే అంటాడు. లేదు బాలు, నిన్నెప్పుడు కూడా నేను మర్చిపోను, నీకు నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పి ఇక కూలింగ్ గ్లాసెస్ అయితే ఇస్తుంది. ఇక ఆ కూలింగ్ గ్లాసెస్ ఇవ్వడంతో అది చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు బాలు అయితే. ఇక అవి తీసుకువెళ్తాడు బాలు మీనాకి. ఇక మీనాకి ఇచ్చేసరికి అప్పుడే మీనా అయితే, చాలా బాగున్నాయండి, ఎవరిచ్చారు, లేకపోతే బయట ఎక్కడైనా కొన్నారా అని అడుగుతూ ఉంటే, అదే ఫారిన్ నుంచి వచ్చింది కదా ఫారినమ్మ అంటాను, ఆ మేడం ఇచ్చింది, నా మీద కృతజ్ఞతతో నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది అని అంటూ ఉంటాడు బాలు అయితే. మీ మంచితనానికి అందరూ కూడా మీతో మంచిగానే ఉంటారండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మనోజ్ అయితే భోజనం చేయకుండా అలా కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్తో అంటూ ఉంటుంది ప్రభావతి, ఏంట్రా అలా దిగులుగా ఉన్నావు అని అంటూ ఉంటే, 30 లక్షలమ్మా, అసలు కళ్ళెదుటే కట్టుకున్న మొత్తం కళ్ళలన్నీ పేక కోటలాగా కూలిపోయాయి, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాయి. రే మనోజ్, అసలు రోహిణిని నీకు ఇచ్చి నేను ఎందుకు పెళ్లి చేశానురా? రోహిణి కోటీశ్వరాలని, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తను నీకు అండగా నిలబడుతుందని చేశాను. తనేమో ఏదో కారణం చెప్పి తప్పించుకుంటూనే ఉంటుంది తప్ప తను ఏమీ కూడా చేయదు అని అంటూ ఉంటే, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, రోహిణి తన పుట్టింటి గురించి మాట్లాడినప్పుడల్లా ఏదో ఒక వంక చెప్తూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్.
రే మనోజ్, నువ్వే ఎలాగైనా వాళ్ళ మావయ్య ఫోన్ నెంబర్ తీసుకొని ఆయనతో నీకు వచ్చిన నష్టం గురించి మొత్తం కూడా చెప్పు. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారన్న నమ్మకం నాకుంది. ఈ రోహిణి ద్వారా అయితే పని అవ్వడం లేదు. రోహిణి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నువ్వే స్వయంగా వాళ్ళ మావయ్యతో మాట్లాడు. మనం ఎప్పుడూ కూడా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం కూడా జరగలేదు. పెళ్ళయ్యి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు వియ్యంకుడు ముఖం కూడా ఎరగని వియ్యపురాల్ని నేనే అవుతానేమో, మామగారి ముఖం చూడని అల్లుడివి నువ్వే అవుతావేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, నేను అసలు ఈ విషయాల గురించే పట్టించుకోలేదు. నేను ఎలాగైనా సరే రోహిణి దగ్గర వాళ్ళ మావయ్య ఫోన్ నెంబర్ తీసుకుంటాను అని మనోజ్ అయితే అంటాడు. తర్వాత ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత రోహిణిని అడుగుతాడు మనోజ్ అయితే, మీ మావయ్య ఫోన్ నెంబర్ ఇవ్వు, ఆయనతో మాట్లాడే పని ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే రోహిణి, ఏంటి మా మావయ్య ఫోన్ నెంబర్ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. మీ మావయ్య ఫోన్ నెంబర్ నాకు కావాలి, ఆయనతో పనుందని చెప్తున్నాను కదా, ఏ నెంబర్ కూడా లేదా నీ దగ్గర అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. నెంబర్ ఉంది మనోజ్, నేను చేసి మాట్లాడతాను కదా అని అంటూ ఉంటే, ఏమనుకుంటున్నావు రోహిణి, నువ్వు ప్రతి విషయంలో నువ్వే చేసి మాట్లాడతానంటావేంటి? నా అత్తగారు తరపు వాళ్ళతో నేను మాట్లాడకూడదా? ఇప్పటి వరకు అసలు మామగారు ముఖం చూడని అల్లుణ్ణి నేనే అయ్యుంటాను. ఇప్పటి వరకు మా మావయ్య ముఖమే నేను చూడలేదు, ఆయన పేరు కూడా నాకు తెలియదు అంటే ఎవరైనా చూసిన వాళ్ళు నవ్వుతారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. సడన్గా నీకు ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ఇప్పటి వరకు నువ్వు ఈ విషయాల గురించి ఎప్పుడూ కూడా నన్ను అడగలేదు కదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే, అంటే నీ గురించి నేనేమి తెలుసుకోకూడదా అని అడుగుతూ ఉంటాడు. మొన్నే కదా నీ కళ్ళెదురుగానే మాట్లాడాను, అయినా నీకు అనుమానంగానే ఉందా అని అడుగుతూ ఉంటే, నువ్వు మాట్లాడావు కానీ నేను మాట్లాడలేదు కదా, అందుకే ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక ఫోన్ నెంబర్ అయితే ఇస్తుంది. తీసుకో అని చెప్పి ఇస్తుంది. ఆయన వేరే దేశంలో ఉంటే ఈ ఫోన్ నెంబర్ కూడా పనిచేయదు, నేను చెప్పింది అబద్ధం అంటున్నావు కదా, నువ్వే ట్రై చేసుకొని ఏదో ఒక పనికిమాల నెంబర్ అయితే ఇచ్చేస్తుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే ఫోన్ చేస్తాడు కానీ ఆ ఫోన్ అయితే పనిచేయదు. ఏంటి రోహిణి, ఫోన్ అసలు రింగే అవ్వడం లేదు, ఏ సమాధానం లేదు, నువ్వు ఇచ్చింది కరెక్ట్ నెంబరేనా అని అడుగుతూ ఉంటే, నేను ఇచ్చింది కరెక్ట్ నెంబరే, చెప్పాను కదా ప్రతిసారి ఫోన్ నెంబర్ పనిచేయదని అని అంటూ ఉంటుంది రోహిణి. చూడు రోహిణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మనం ఇంటికి కట్టిన అడ్వాన్స్ డబ్బులు మాత్రం నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి అంతే అని అంటూ మనోజ్ అయితే గట్టిగానే చెప్తాడు. ఇక రోహిణి అయితే, ఇదేంటి మనోజ్ సడన్గా ఇలా మారిపోయాడు, 30 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పుడు అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. తర్వాత రోజు ఇక కల్పన అయితే బాలుకి ఫోన్ చేసి, బాలు, ఈరోజు మా ఫ్రెండ్ నన్ను లంచ్కి పిలిచింది, నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నీతో నాకు పని లేదు, తర్వాత నీకు కాల్ చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు, వేరే ట్రిప్ ఏమన్నా ఉంటే చూసుకో అని అంటూ ఉంటుంది కల్పన. సరే మేడం, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. తర్వాత కల్పన అయితే తన ఫ్రెండ్తో కలిసి ఇక వెళ్తుంది కారులో. అలా వెళ్తూ ఉండగా అప్పుడే ఇక సుగుణమ్మ, చింటూ, రోహిణి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళ ముగ్గురిని కూడా చూస్తుంది కల్పన అయితే. ఇక వాళ్ళ ముగ్గురిని చూసి, ఇదేంటి మనోజ్ భార్య ఎవరితోనో వెళ్తున్నట్టుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇంకా దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పుడే ఇక సుగుణమ్మ అలాగే చింటూ, అంటే బాలు వాళ్ళతో మాట్లాడాడు కదా, అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అవును, బాలు నిన్న వీళ్ళతో మాట్లాడాడు, వీళ్ళ గురించే చెప్పాడు, మరి వీళ్ళతో రోహిణి ఉందేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఆమె అయితే, మనోజ్ భార్య రోహిణి వీళ్లతో ఎందుకుంది, ఏమై ఉంటుంది అని అడుగుతుండగా అంతలో సుగుణమ్మ ఊరికి చెందిన ఒక ఆవిడ సుగుణమ్మతో మాట్లాడుతుంది. ఎలా ఉన్నావు సుగుణమ్మ అని అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అప్పుడే బానే ఉన్నాను, ఏంటి ఏదైనా కొనటానికి వచ్చావా ఇక్కడికి అని సుగుణమ్మ వాళ్ళ ఊరు ఆవిడతో మాట్లాడుతుంది. అలాగా సుగుణమ్మతో ఆ ఊరు ఆవిడ మాట్లాడి ఇలా ముందుకు వచ్చినప్పుడు కల్పన అయితే, ఆగండి, ఇప్పుడు మీరు ఒక ఆమెతో మాట్లాడారు కదా, ఆమె మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, నాకెందుకు తెలీదమ్మా,
మేమిద్దరం ఒకే ఊర్లో పక్క పక్కనే ఉండేవాళ్ళం. కానీ తను ఇక్కడికి ఇప్పుడు వచ్చేసింది. వాళ్ళ అమ్మాయి ఇక్కడికి తీసుకువచ్చి ఆవిడ్ని చూసుకుంటుంది. అదిగో ఆ పక్కనే నుంచుంది కదా, అమ్మాయి పేరు కళ్యాణి. ఇక్కడే ఉంటుంది. తను పెళ్ళి కూడా చేసుకుంది. ముందు ఒక పెళ్ళయింది, అతను చనిపోయాడు. అతనికి పుట్టిన బిడ్డే అంగో అక్కడ నుంచున్నాడు కదా ఆ అబ్బాయి, కళ్యాణి కొడుకే అని మొత్తం కూడా నిజాల్ని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా ఆ మాట విని ఇక బాలుకి వెంటనే ఫోన్ చేస్తుంది కల్పన. బాలు ఎక్కడున్నావు, నీతో మాట్లాడాలి అని కల్పన ఫోన్ చేసి బాలుని పిలిపిస్తుంది. బాలు అయితే వస్తాడు. బాలు, నువ్వు చెప్పావు కదా నిన్న ఒక ఆవిడ నీతో దురుసుగా మాట్లాడింది, ఆవిడ ఈరోజు వాళ్ళ కూతురుతో నాకు కనిపించింది అని అంటూ ఉంటే, ఏంటి ఫార్నమ్మ నువ్వు చెప్పేది, వాళ్ళ అమ్మాయి దుబాయ్లో ఉంటుంది అని అంటూ ఉంటాడు. లేదు బాలు, వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉంది, వాళ్ళు ముగ్గురు కలిసి రోడ్డు మీద వెళ్ళారు, నేను చూశాను, ఇదిగో ఫోటో కూడా తీశాను చూడు అని అంటూ ఫోటోని చూపిస్తుంది. ఇక ఆ ఫోటోని చూసి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక బాలు అయితే షాక్ అయిపోతూ, ఫార్నమ్మ నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, నిజం, ఆ ఊరు ఆవిడంట పక్కనే ఉంటుందంట, ఆవిడ చెప్పింది. ఈ అమ్మాయి నాకు తెలుసు, ఈ అమ్మాయి పేరు కళ్యాణి అంటుంది, కానీ ఈ అమ్మాయి రోహిణి, మనోజ్ భార్య అని అంటూ కల్పన చెప్పడంతో, మనోజ్ నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక కల్పన అయితే, బాలు అది అని తడబడుతూ ఉంటుంది. మీరు కెనడా నుంచి వచ్చాను, మనోజ్ నాకు తెలుసు అంటున్నారు, మనోజ్ ఎవరు అని అడుగుతూ ఉంటే, మనోజ్ నేను ప్రేమించిన అబ్బాయి అని చెప్పేసరికి బాలుకి అంతా అర్థమైపోతుంది. అంటే మనోజ్ దగ్గర డబ్బులు కొట్టేసింది మీరే కదా అని అడిగేస్తాడు బాలు. ఒక్కసారి కల్పన షాక్ అయిపోతూ, అంటే నీకు ఈ విషయం నేనెవరినో కాదు, ఆ మనోజ్ తమ్ముణ్ణి అని బాలు కల్పనకి షాక్ ఇస్తాడు. ఇక కల్పన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు మనోజ్ తమ్ముడువా అని అనగానే, ఇప్పటి వరకు నువ్వెంతో మంచిదాని అనుకున్నాను ఫారనమ్మ, నువ్వు ఇలా మోసం చేసేదానివని ఇప్పుడే అర్థమైంది అని అంటూ ఉంటే, బాలు అవును, మా నాన్న కష్టార్జితం 40 లక్షలు వాడి దగ్గర నుంచి మోసం చేసి పట్టుకు వెళ్ళిపోయావు కదా అని బాలు అంటూ ఉంటే, బాలు మోసం చేసి పట్టుకు వెళ్ళిపోయిన మాట నిజమే, కానీ వడ్డీతో సహా మీ అన్నయ్య మీ వదిన రోహిణి పోలీస్ స్టేషన్లో నా చేత మొత్తం వసూళ్లు చేయించారు. ఆ రోజు స్థలం గురించి నిన్ను షూరిటీ సంతకం పెట్టమంది, స్థలం గురించి కాదు, వీళ్ళకి డబ్బులు ఇచ్చిన దాని గురించే అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే ఇక షాక్ అయిపోతూ, ఏంటి ఫార్నమ్మను చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును బాలు, నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటుంది కల్పన. అయితే సరే, అయితే ఈ విషయం అందరి ముందు చెద్దురు కానీ పదండి అని అంటూ ఇక అందరి ముందు కూడా వెళ్తుంది కల్పన. ప్రభావతికి కల్పన తెలుసు కాబట్టి ఇక కల్పనని నిలదీస్తూ ఉంటుంది. నా కొడుకుని మోసం చేసి 40 లక్షలు మింగేశాం, వడ్డీతో సహా డబ్బులు ఇక్కడ పెట్టెళ్ళు అని అంటూ ఉంటే, ఆ అమ్మాయి డబ్బులు ఎప్పుడో ఇచ్చేసింది, మీ కొడుకు కోడలు ఇద్దరూ కలిపి ఆ డబ్బుల్ని మింగేశారు అని అంటూ ఉంటాడు బాలు. ఒక్కసారి మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక సత్యం అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక నిజాన్ని బయట పెడతాడు మనోజ్. అయితే అవును నాన్న, నేను షాప్ పెట్టుకున్న డబ్బులు అవి అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇంకా కల్పన అయితే, ఈ మనోజే పెద్ద మోసగాడు అనుకుంటే నీ భార్య ఇంకా మోసదు గత్తి, తను కోటేశ్వరరాలంటూ మీతో చెప్పింది కదా, మలేషియాలో పుట్టి పెరిగాను అని. తను మలేషియాలో పుట్టి పెరగలేదు, కోటేశ్వరరాలు కాదు, తనది ఇక్కడే పల్లెటూరు. మీకు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇదిగోండి ఈ రోహిణి ఆడుతున్న నాటకం తాలూకి సాక్ష్యం, వాళ్ళమ్మ, రోహిణి కొడుకు, రోహిణి ముగ్గురు కలిపి ఉన్న ఫోటో అని చూపించేసరికి ఒక్కసారి ప్రభావతి, రోహిణి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి చింటూ రోహిణి కన్న కొడుక అని మీనా అంటుంది. అవును మీనా, ఇన్ని రోజులు వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈ పార్లలమ్మ ఎందుకు కంగారు పడిపోతుందా అని నాకు కూడా అనుమానం వచ్చింది. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. మనం
చింటూని దత్త చేసుకుంటే ఈవిడ బండారం ఎక్కడ బయటపడిపోతుందని వాళ్ళమ్మ చేత మనకి అంతా కూడా అబద్ధాలు చెప్పించింది అని నిజాన్ని బయట పెడతాడు బాలు. ఇక ప్రభావతి నిజం తెలుసుకొని రోహిణి చంప పగలగొడుతుంది. నేను కేవలం మనోజ్ని ప్రేమించానని నటించి నేను ప్రేమించినట్టు తనకి నా జీవితాన్ని కూడా అర్పించాను. కానీ రోహిణి మనోజ్ని ఇంకా మోసం చేసింది. పెళ్ళయ్యి కొడుకు ఉన్నా కూడా నిజాన్ని దాచిపెట్టి తను ఇంకా పెద్ద మోసం చేసింది అని అంటూ కల్పన అయితే చెప్తుంది. ఇలాంటి భార్యని పట్టుకొని ఎంత పొగిడావు మనోజ్, నిన్ను నట్టెంట్లో ముంచేసింది కదా, ఇప్పుడు అనుభవించు అని అంటూ ఉంటుంది కల్పన. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాగే కల్పన రోహిణి బండారాన్ని బయట పెట్టబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.